ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. వేదాంత శాస్త్ర సిద్ధాంతః సంక్షేపాత్ అథ కథ్యతే తదర్థ ప్రవణా ప్రాయః సిద్ధాంతాః పరవాదినాం. అనంతరము వేదశాస్త్ర సిద్ధాంతం, వేదాంత శాస్త్ర సిద్ధాంతము సంక్షేపంగా చెప్పబడుతుంది. పరవాదుల యొక్క సిద్ధాంతాలన్నీ కూడా వేదాంత శాస్త్ర సిద్ధాంతం నందే ఆసక్తి కలిగినటువంటిగా ఉన్నాయి. సర్వదర్శనాలకి వేదాంత దర్శనమే కూడలి. మహావాక్య చతుష్టయం, 4 మహావాక్యములు. బ్రహ్మార్పణ కృతైః పుణ్యైః బ్రహ్మజ్ఞానాధికారిభిః తత్వమస్యాది వాక్యార్థః బ్రహ్మ జిజ్ఞాస్యతే బుధైః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, పరబ్రహ్మ అర్పణ బుద్ధితో చేసినటువంటి పుణ్యం వలన బ్రహ్మ విద్యకు అధికారం అందినటువంటి పండితుల చేత తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యములకు అర్థమైనటువంటి బ్రహ్మము జిజ్ఞాసింపబడుచున్నది. జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస, తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత, కుతూహలం ఏదైతే ఉందో దాన్ని జిజ్ఞాస అని అన్నారు. సాధన చతుష్టయ సంపత్తి అనంతరము బ్రహ్మము యొక్క జిజ్ఞాసన కర్తవ్యంగా చేయాలి అని చెప్తుంది. ఆది శబ్దం చేత తక్కినటువంటి 3 వాక్యాలు అంటే తత్వమస్యాది మహావాక్యములు ఉచ్చారణ, బ్రహ్మము యొక్క విచారణ చేయాలి కర్తవ్యంగా అని చెప్పారు. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఋగ్వేదాంతర్గతమైనటువంటి ఐతిరేయోపనిషత్తులో ఉన్నది. అంటే ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే పరమాత్మ, పరబ్రహ్మము అనేటువంటిది ఋగ్వేద అంతర్గతమైనటువంటి ఐతిరేయోపనిషత్తు యొక్క మహావాక్యం. రెండవది అహం బ్రహ్మాస్మి, బృహదారణ్యక ఉపనిషత్తు. ఇది శతపథ బ్రాహ్మణంలోనిది. శుక్ల యజుర్వేద అంతర్గతమైనటువంటి శతపథ బ్రాహ్మణంలోని బృహదారణ్యక ఉపనిషత్తులో మనకి ఈ అనుభూతి వాక్యం అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమునే అయ్యున్నాను అనేటువంటిది. ఇది శుక్ల యజుర్వేద అంతర్గతమైనటువంటి మహావాక్యం. మూడవది ఉపదేశ వాక్యము తత్వమసి, తత్ త్వం అసి, తత్వమసి. ఇది సామవేదాంతర్గతమైనటువంటి ఛాందోగ్యోపనిషత్తులోనిది. అంటే ఆ బ్రహ్మమే నీవు అయి ఉన్నావు అని సామవేద మహావాక్యం. నాలుగవది సాధన వాక్యము అయం ఆత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటిది అధర్వణ వేదాంతర్గతమైనటువంటి మాండూక్యోపనిషత్తులోని మహావాక్యము. ఈ ఆత్మయే, ఈ ఆత్మ బ్రహ్మముయే, అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మముయే అనేటువంటిది అధర్వణ వేద యొక్క మహావాక్యం. ఇవి చతుర్వేద మహావాక్యము. అంటే ఉపనిషత్తులన్నింటికీ కూడా ఈ మహావాక్య చతుష్టయమే సారము. మొత్తం వేదంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి ఉపనిషత్తు వాక్యాలన్నీ కూడా మహావాక్యములు, అవాంతర వాక్యాల రూపంలో ఉన్నాయి. ఇవి 4 కూడా మహావాక్యములు. తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఈ మహావాక్య చతుష్టయం ఇదంతా కూడా ఉపనిషత్తులు అన్నిటికీ కూడా సారము, సారభూతము. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్.